హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. లేవగానే అయితే ఫస్ట్ అయితే బయట మొత్తం క్లీన్ చేసేసుకున్నా. గడప, అలాగే బయట ముగ్గు, బొట్లు ఇవన్నీ అయితే పెట్టేసుకున్నా. ఏదేమైనా ఇలా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే వచ్చే పాజిటివ్ వైబ్స్ నెక్స్ట్ లెవెల్ కదా. నేను చాలా మంది అంటుంటే విన్నాను, అంటే చాలా మంది అంటే అందరు అని కాదు, కొంతమంది ఏమని అంటే ఫ్రైడే రోజు ఇల్లు ఊడవద్దు, తుడవద్దు, చెత్త ఎత్తొద్దు, తల స్నానం చెయ్యొద్దు, దేవుడు ఫొటోస్ క్లీన్ చెయ్యొద్దు, ఇలాంటి కొన్ని అయితే నేను విన్నాను అనమాట. సో ఇందులో ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు అస్సలు అర్థం కావట్లేదు. సో మీలో ఎవరికైనా దీని గురించి క్లారిటీగా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వరకు అయితే నాకేమనిపిస్తుంది అంటే ఇల్లు ఎంత క్లీన్గా ఉంటే అంత పాజిటివ్ వైబ్స్. సో అందుకని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాతకే పూజ పని అయితే స్టార్ట్ చేస్తా. అది ఏ రోజైనా అవ్వనివ్వండి, లైక్ ఫ్రైడే, మండే, ట్యూస్డే, ఏ రోజైనా అవ్వనివ్వండి. నేను మ్యాక్సిమం ప్రతిరోజు పూజ చేసుకుంటా, మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ కూడా. చేయకూడని రోజులు తప్పించి మిగతా రోజులన్నీ చేసుకుంటాను. సో నాకు అదొక డౌట్ వచ్చిందనమాట, అంటే ఎందుకు కొంతమంది ఇలా అంటారు అని చెప్పేసి. నాకైతే ఏం తెలీదు, నేనైతే అవన్నీ ఏం పట్టించుకోను. నా వరకు అయితే ఇల్లు నీట్గా ఉండాలి, ఇల్లు నీట్ పెట్టుకొని పూజ చేసుకుంటేనే దానికి ఫలితం ఉంటుంది అనేసి నేను అనుకుంటా. సో నేను ఎప్పుడైనా అంతే, ఈరోజు ఇల్లు మాప్ పెట్టుకొని రేపు పొద్దున మాప్ పెట్టుకోకుండా పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ ఏముండదు. ఒక విషయం చెప్పాలి అంటే, సపోజ్ మేము ఊరు వెళ్తాం కదా, ఊరు వెళ్ళేసి వచ్చిన తర్వాతకి మ్యాక్సిమం మేము ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తాము. ఆఫ్టర్నూన్ వరకు వచ్చిన తర్వాతకి ఇంట్లో పనులన్నీ అంటే బట్టలు, గిన్నెలు ఇవన్నీ అయిపోయిన తర్వాతకి ఇల్లు మాప్ పెట్టుకుంటా. ఈవినింగే కదా పెట్టింది, మళ్ళీ మార్నింగ్ పెట్టుకోవద్దు అనుకుంటా, కానీ నా మనసు అస్సలు ఒప్పదు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మాప్ పెట్టేసుకుంటాం. అలా అని చిన్నబాబు ఉన్నాడు అని చెప్పేసి అయితే ఏం కాదు. మాకు పెళ్ళైన కొత్త నుండి అయినా సరే నేను ఇంతే. కాకపోతే అప్పట్లో డే బై డే పెట్టేదాన్ని, బట్ ఇప్పుడు ఎందుకేమో ప్రతిరోజు ఖచ్చితంగా పెట్టాలి. నా డే రొటీన్లో ఇది కూడా ఒక రొటీన్ అయిపోయింది. ఎందుకో ఏమో ఆ పని చేయకపోతే అసలు మనసు పట్టదనమాట. వాయిస్ అయితే మళ్ళీ కొంచెం చేంజ్ అయిపోయింది. ఏం చేస్తాం, జర్నీస్ అంటేనే ఇంకా మనకు జలుబులు, దగ్గులు, జ్వరాలు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ కోల్డ్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ బాబుకి స్టార్ట్ అయింది, కొంచెం కుదుట పడుతుంది, ఇంకా నాకు కూడా స్టార్ట్ అయిందనమాట. సో టాబ్లెట్స్ అవైతే ఏం వేసుకోకుండానే తగ్గించుకోవాలి అనుకుంటున్నా. సో అదే తగ్గుతుందని లైట్ తీసుకున్నా. అండ్ ఇక్కడైతే ఒక స్టవ్ పైన రైస్ పెట్టేసా, అండ్ ఇంకో స్టవ్ పైన టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. చాలా ప్రీవియస్ వ్లాగ్ అనమాట, షూట్ చేసి చాలా డేస్ అయిపోతుంది. సో టిఫిన్ కింద ఇడ్లీ ఆర్ దోశ నాకు గుర్తులేదు. సో అందుకని చెప్పేసి ముందే ఏం చెప్పట్లేదు అనమాట. ఇంకా ఇలా అయితే జరుగుతూ ఉంది. మళ్ళీ ఒక 2 days గ్యాప్ వచ్చేసింది వీడియోస్కి. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి నేను చెప్పాలి అనుకోవట్లేదు, అందుకే వీడియోలో అయితే చెప్పట్లేదు. సర్లేండి, అయ్యింది ఏదో అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ కొత్తగా అయితే స్టార్ట్ చేసుకుందాము. అంతే, లైఫ్లో కొన్ని ఫేస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు లైఫ్లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేవి అయితే తెలుస్తాయి కదా. సో అదనమాట. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ ఫెస్టివల్ వచ్చేసి దివాళీ వచ్చేస్తుంది. ఇంకొక 1 week ఉంది కరెక్ట్గా. అంటే మళ్ళీ నెక్స్ట్ మండే అనుకుంటా దివాళీ ఫెస్టివల్. సో అప్పుడు కూడా మనం పూజ అయితే చేసుకుంటాం కాబట్టి దానికి సంబంధించి కొన్ని DIYs అయితే చేయాలి అనుకుంటున్నా. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎలాంటి DIYs చేయాలి అన్న ఐడియా మీకు ఏమన్నా ఉన్నా షేర్ చేసుకోండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తా. నా వరకు అయితే ఒక 2 ideas ఉన్నాయి. సో అవైతే చేయాలి అనుకుంటున్నా. ఇంకా ఈరోజు అలా ప్లాన్ చేసుకొని షూట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు అయితే లంచ్లోకి టమాటా పప్పు అనమాట. అదేంటి టమాటో చట్నీ చేసావు, మళ్ళీ టమాటో పప్పు అంటే చెప్పాను కదా, చట్నీ టిఫిన్స్లోకి అనమాట. ఇంక ఇక్కడ టమాటా పప్పు అయితే ఇంకా లంచ్లోకి. యాక్చువల్గా ఇది సాటర్డే వ్లాగ్ ఏమో అని నా డౌట్. సాటర్డేనే కావచ్చు, అంత క్లారిటీ లేదు నాకు. బతుకమ్మ రోజు వ్లాగ్ అండి ఇది. సండే రోజు అనుకుంటా, సండే ఆర్ సాటర్డే, నాకు అంత గుర్తులేదు. సో ఆ రోజు సద్దుల బతుకమ్మ అనమాట. ఇంకా ఆ రోజు అయితే ఇంకా లాస్ట్ మనకి బతుకమ్మ ఫెస్టివల్. సో అప్పటికి నేను ఊరు వెళ్ళలేదు. నేను ఈ బతుకమ్మ అయినా నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోయాను. ఇంకా ఆ రోజు అయితే లంచ్లోకి టమాటో పప్పు అయితే చేస్తున్నాను. అప్పటికి గ్రాసరీస్ ఏం తీసుకురాలేదు, వెజిటేబుల్స్ కూడా లేవు. ఇంకెందుకులే మార్కెట్కి, ఎలాగో ఊరు వెళ్తున్నాం కదా అని చేయలేదన్నమాట. ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా కొద్దిగా పప్పు ఉంటే అదే
పప్పు అయితే వేసి అంత మందమే పప్పు అయితే వండేస్తున్నా. ఊరెళ్ళొచ్చిన తర్వాతకి మళ్ళీ గ్రాసరీస్ అవి తెచ్చి ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనమాట. ఇంకా బతుకమ్మ కూడా పేర్చాము. ఆ వీడియోస్ నేను నెక్స్ట్ చిన్న వ్లాగ్ రూపంలో అయితే షేర్ చేసుకుంటా. అవును, లేట్ అయింది, ఫెస్టివల్ అయిపోయిన ఒక 2 వీక్స్కి నేను షేర్ చేస్తున్నా. కాకపోతే ఇంకా మెమరీ కదా అన్నీ షేర్ చేసుకున్నా. సో ఎలాగో ఫెస్టివల్ వీడియో కూడా ఉంది కదా అని చెప్పి అలా చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాం. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇప్పటి నుంచి అయితే అన్ని వీడియోస్ పెడుతూనే ఉంటా కంటిన్యూగా. ఇంకా టమాటో పప్పు కదా, టమాటోస్ కూడా ఉండిపోయాయి, మళ్ళీ ఊరెళ్తే పాడైపోతాయి అని మ్యాక్సిమం ఉన్నవన్నీ చేసేసాను అనమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎవరి విషయంలో మనం వెళ్ళొద్దు, అంటే మన లైఫ్ ఏంటో మనం చూసుకుంటే సరిపోతుంది. ఒకప్పుడు ఏంటి అంటే ఒకరికి ఏదైనా అవసరం వచ్చింది లేదా ఎవరికైనా ఏదైనా బాధ ఉంది అంటే వెళ్ళి సహాయం చేస్తే ఓకే పలానా వాళ్ళు వచ్చి సహాయం చేశారన్న ఇదన్నా ఉండేది. కనీసం ఇప్పుడు అలా చేస్తే ఏంటి అంటే సహాయం చేసింది పక్కన పెట్టు, ఏదో తనకు అవసరం ఉంది కాబట్టి నాకు సహాయం చేసింది అనే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అందుకే లైట్ నవ్వే జనరేషన్లో ఎవరి లైఫ్ వాళ్ళకే ఇంపార్టెంట్, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. ఇంకొకరికి సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి ఇలాంటివన్నీ అంతగా పెట్టుకోవాలన్న నేనైతే అనుకోవట్లే. ఇక్కడ స్పూన్ ఎందుకు చూపిస్తున్నాను అంటే పప్పు మనము కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు బయటికి పొంగుతూ ఉంటుంది కదా. సో నేను కొన్ని వీడియోస్లో అండ్ కొందరు చెప్తుంటే విన్నాను అనమాట. ఇలా ఒక టీ స్పూన్ అందులో వేసేస్తే కనుక పప్పు పొంగదంట. ఈ టిప్ వర్కౌట్ కూడా అయ్యింది, అందుకే మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పి షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడైతే పప్పుకి లిడ్ కూడా క్లోజ్ చేసేసాను. ఇంక ఇదైతే స్టవ్ ఎక్కించేయడమే. ఇప్పటి నుంచి అంటే అప్పటి నుంచే ఒక ప్రీవియస్ వీడియోస్ నుంచి హస్బెండ్కి మార్నింగ్ షిఫ్ట్ ఉండడం, తొందరగా ఇంట్లో పనులన్నీ పూర్తయిపోతున్నాయి. వంట పని అయితే 12 కల్లా నా వంట పనే పూర్తయిపోతుంది. 12 ఎందుకు 9 కల్లా అనమాట. సో ఇలా పనులన్నీ పూర్తయిపోతే ఇంకా నా తర్వాత ఖాళీ అనిపిస్తుంది అనమాట. ఖాళీ అంటున్నా వీడియోస్ పోస్ట్ చేయట్లే అంటే ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి అని చెప్పాను కదా. ఇంకా అది ఇక్కడ వచ్చేసి ఆ స్టవ్ పైకి అయితే రైస్ మార్చేసాను, దమ్ముకేసా కాబట్టి. ఇంకా ఈ పెద్ద స్టవ్ పైన పప్పు పెడితే తొందరగా ఉడికిపోతుందని చెప్పి పెద్దదాని మీద అయితే పప్పు అయితే పెట్టేశాను కుక్కర్లో. అండ్ నేను టమాటో చట్నీ కోసం రెడీ చేసుకొని పెట్టాను కదా, అదైతే చల్లారాలన్నమాట. ఇంకా అదైతే తీసి కింద అయితే పెట్టాను. ఇది చల్లారడానికి పెట్టేసి ఇది చల్లారేలోపు పప్పుకు పోపుకు కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటాను అనమాట. యాక్చువల్గా అయితే పల్లీ చట్నీయే చేస్తాను నేను ఎప్పుడు. బట్ గ్రాసరీస్ తేలేదు అన్నాను కదా, పల్లీలు కూడా లేవు, అందుకని చెప్పేసి టమాటో చట్నీ చేస్తున్నా. నాకు తెలిసి టిఫిన్ ఇడ్లీయే అనుకుంటా, ఇడ్లీలోకే చేశాను అనుకుంటున్నా. వీడియో ఎండింగ్లో చూడాలి నేను కూడా. ఇంకా ఇదన్నమాట. ఇంకా మళ్ళీ ఊరికి వెళ్ళాల్సిన పని కూడా రావచ్చు, బట్ అన్ని డేస్ ఏమి ఉండను, జస్ట్ 1 or 2 days, 1 డేనే మ్యాక్సిమమ్. ఎందుకు అంటే హస్బెండ్కి ఆఫీస్లో లీవ్ ఇయ్యరు. అదేంటి మీ హస్బెండ్ రాకుండా నువ్వు వెళ్ళొచ్చు కదా బాబుతో అంటే నెవర్ కాంట్ అనమాట. నేను అంత విసిగించేస్తాడు అసలు. బస్సులో వెళ్ళాలి వాడిని తీసుకొని, అలా వెళ్ళాను అనుకోండి నాకు చుక్కలే చూపిస్తాడు. అంటే వాడికి ఎలా అంటే ఇద్దరం ఉండే అలవాటు అయిపోయి మమ్మీ డాడీ ఇద్దరు కావాలి ఖచ్చితంగా. నేను కనిపించకపోయినా అడుగుతాడు, వాళ్ళ డాడీ కనిపించకపోయినా అడుగుతాడు. బట్ ఒకటి ఏంటి అంటే ఆఫీస్ టైం మాత్రం బాగా తెలుసు, 9 to మళ్ళీ ఈవినింగ్ 9, 8:30, 9 వరకు అయితే వాళ్ళ డాడీని ఎక్కువగా అడగరు. మధ్యలో 2 times వీడియో కాల్ అయితే మాట్లాడతాడనమాట. ఇంక ఇలా కనిపించకపోయేసరికి అడిగేస్తాడు. సో ఇంకోటి ఏంటంటే ఊరెళ్ళామంటే బీభత్సమైన వాటర్లో ఆడేస్తాడు, అసలు నా మాట కూడా వినడు. సో అందుకని చెప్పి నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించదు. వస్తే మా హస్బెండ్ రావాలి ఖచ్చితంగా, లేదు అంటే మా మదర్, అంటే ఎవరో ఒకరు పట్టుకోవడానికి ఉంటేనే వెళ్తా, అంతే తప్పించి నేను వెళ్ళను. మరి ఊర్లో అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా చూసుకోరా అన్న క్వశ్చన్ కూడా రేస్ కావచ్చు. ఉంటారు, అందరూ చూసుకుంటారు, అలా అని కాదు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు ఎప్పుడు అక్కడ ఉండం కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా. సో వాళ్ళు ఏంటి అంటే కొట్టరు, తిట్టరు, గారాబం ఎక్కువ చేసేస్తారు. పోనీలే ఆడితే ఆడుకున్నాడు అని చెప్పేసి అలా వదిలేసామనుకోండి పద్దాక వాటర్లోనే ఉండి ఫుల్ కోల్డ్, కాఫ్, ఫీవర్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఒక్కదాన్ని రిస్క్ తీసుకొని బాబుతో అయితే వెళ్ళను ఊరికి. ఇప్పుడు కూడా ఊరు వెళ్ళాలి అని చెప్పాను కదా. మా అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట. సో తనైతే ప్రెగ్నెంట్గా ఉంది, 9th month ఆల్రెడీ రేపటితో క్రాస్ అయిపోతుంది. సో డెలివరీ కోసం అయితే వెళ్ళాలి, అంటే డెలివరీ అయిన తర్వాత చూడ్డానికి అయితే వెళ్ళాలి. సో దానికి పెద్దగా లీవ్ ఏం అవసరం లేదు. బాబుని మమ్మీ దగ్గర వదిలిపెట్టైనా సరే నేను మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోతాము. మళ్ళీ 21 days ఈ ఫంక్షన్ అప్పుడైతే ఇంకా బాబుని కూడా తీసుకెళ్ళాలి. మేబీ ఉంటే అప్పుడు
అప్పుడు ఒక 1 డే ఉండాల్సి వస్తుండొచ్చు. ఇంకా అదంటే ఈ మంత్లో ఏం పడదు, నెక్స్ట్ మంతే పడుతుంది. సో నెక్స్ట్ మంత్ అంటే వీక్ ఆఫ్ తీసుకోకుండా అలా కవర్ చేసుకోవచ్చు. బట్ ఇదే మంత్ అంటే ఆల్రెడీ దసరాకి లీవ్ పెట్టేశాం కాబట్టి కొంచెం కష్టం. అందుకనే 1 డేలోనే వెళ్ళి వచ్చేస్తాము. సో కుదిరితే అలాంటి వీడియోస్ కూడా షేర్ చేసుకుంటా. చెప్తున్నాను కదా, నాకు ప్రతి వీడియో షేర్ చేసుకోవాలని ఇష్టం, కాకపోతే పాసిబుల్ అవ్వదు అంతే. ఎందుకు అన్నది నాకు అర్థం కావట్లేదు. తెలిసి దగ్గర నేను చాలా వీడియోస్లో చెప్పాను, మరి మీరు చూసారా లేదా అన్నది నాకు తెలీదు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది యూట్యూబ్ అనేది నేను బాబు కొంచెం పెద్దయ్యాక స్టార్ట్ చేయాల్సిందేమో, తొందరగా స్టార్ట్ చేశానేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకు అంటే ఇప్పుడున్న స్టేజ్ వాడిది, ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్. మనం వాడికి అన్నీ నేర్పించాల్సిన టైంలోనే మనం ఇలా ఫోన్తో బిజీగా ఉంటే తనకి నేర్పించేది ఎవరు అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో అందుకే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫస్ట్ వాడిని మంచిగా స్కూల్కి వేసిన తర్వాతకి స్టార్ట్ చేస్తే అయిపోయేదేమో అని చెప్పేసి. కానీ ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ గివ్ అప్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సో అందుకని చెప్పేసి 1 డే 2 డేస్ గ్యాప్ ఇస్తూ అయినా సరే ఇది కవర్ చేసి బాబుని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి అన్నట్టయితే అనుకుంటున్నా. ఇంకా చూడాలి, అంటే ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తేనే అవుతుంది. ధ్యాస అంతా ఒక పని మీద పెట్టి ఏదో ఇది నేర్పాలి అని నేర్పిస్తే అవ్వదు కదా. సో అట్లా అనమాట. ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ తీసేసి ఆ స్టవ్ పైన బాబు కోసం పాలైతే వేడి చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే బాబుకి కోల్డ్ కాఫ్ ఇవైనప్పుడు ప్రతిసారి కఫం అయితే నిండిపోతుందన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే వాడికి ఇలా ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు గుర్రని సౌండ్ వస్తుందన్నమాట. సో దీనికి ప్రాబ్లం అయితే పాల డబ్బా అని డాక్టర్స్ అంటున్నారు. ఎంత మానిపించాలన్నా అస్సలు మానట్లేదు. దానికి కూడా ఏమైనా టిప్స్ ఉంటే షేర్ చేసుకోండి. చాలా వరకు మానిపించేసేయాలి అని చూస్తున్నా, ఎందుకంటే అది మానేస్తే కొంచెం వాడికి యూరిన్ పాస్ చేయడం కూడా తగ్గిస్తాడు. సో డైపోస్ వేయడం కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ స్కూల్కి వేసిన తర్వాత కూడా ఇంకా మానకపోతే బాగుండదు కదా. ఆల్రెడీ 2 years క్రాస్ అయిపోయాయి కాబట్టి మనం మానిపించేస్తే కొంచెం ఫుడ్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తాడు అనుకుంటున్నాము. బట్ అస్సలు మానట్లేడు. ఎలా మానిపించాలో నాకైతే అర్థం కావట్లేదు. సో చెప్పాను కదా, స్పూన్ పెడితే అయితే బయటికి పప్పు పొంగదని చెప్పేసి. చూసారా, అసలు ఒక్క చుక్క కూడా పప్పు బయటికి పొంగలేదు. సో అందుకనే ఈ టిప్ మీరు కూడా ఒకసారి చూడండి. వర్కౌట్ అయితే కనుక కంటిన్యూ చేయండి, లేదా స్కిప్ చేయండి. ఇంకొకటి నేను గమనించింది ఏంటి అంటే, ఇలా పప్పు కొంచెం ఉన్నప్పుడు లేదా హడావిడిగా వంట చేసినప్పుడు ఇంట్లో ఏదైనా పప్పులోకి కావాల్సిన ఐటెం లేకపోయినా మనం వంట చేసేసినప్పుడు వచ్చే టేస్ట్ మళ్ళీ ఎప్పుడూ రాదు. మీరు ఎప్పుడైనా గమనిస్తే నాకు చెప్పండి. నేనైతే చాలాసార్లు గమనించాను. ప్రత్యేకంగా మంచిగా ఉండాలని చెప్పి అన్నీ కొనుక్కొచ్చి వండిన రోజు చండాలంగా వస్తుంది. ఏదో ఒకటి వండేస్తే అయిపోతుంది కదా అనుకొని వండిన రోజు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా స్పూన్ అయితే తీసి తొందరగా వేసేసాను షింక్లో, ఎందుకంటే అది కాలిపోతుంది కదా, బాగా ఉడికిపోయి ఉంటుంది. సో మళ్ళీ కొందరు అనొచ్చు అందులో అలా స్టీల్ కదా వేసి కుక్ చేయొచ్చో లేదో అని. ఏమో అండి, దాని గురించి అయితే నాకు తెలీదు. బట్ పప్పు అంతా బయటికి పొంగి మెస్సీ అయిపోతుంది అని చెప్పేసి అయితే నేను ఈ టిప్ అయితే ఫాలో అవుతున్నాను. ఇంక ఇక్కడ పప్పు అయితే రుబ్బేశాను. ఆల్రెడీ పల్చగానే ఉంది, అందుకే వాటర్ ఏమి వేయకుండా అయితే రుబ్బేశాను. నాకైతే ఇలా పప్పు రుబ్బడం చాలా భయం అసలు. మా మమ్మీ ఎవరైనా పెద్దవాళ్ళు ఎంత బాగా రుబ్బేస్తారు కదా, ఇలా కాళ్ళ మధ్యలో పట్టేసుకొని టకా రుబ్బుతారు. నాకేమో చెయ్యి ఆవిరి తగిలిస్తుంది. ఇంక ఇక్కడైతే బాగా స్మాష్ చేసుకుంటున్నా టమాటో పప్పు అంటే మనకు టమాటోసే ఎక్కువగా ఉండాలి, అయితేనే టేస్ట్ అయితే బాగా కుదురుతుంది. ఇంకా కొద్దిసేపు అయితే అలా గ్యాప్ తీసుకొని మళ్ళీ అయితే నా పని స్టార్ట్ చేసుకున్నా. ట్రైపాడ్ కూడా వేరేది యూస్ చేస్తున్నా, లైక్ వీడియోస్ కొంచెం యాంగిల్స్ చేంజ్ చేస్తూ చేస్తే కూడా మంచి వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి. బట్ ఎంత చేసినా ఏదైనా సరే కంటిన్యూస్గా చేస్తేనే వస్తుంది. నేనేమో 1-2 days గ్యాప్ ఇస్తూ ఉన్నాను. ఇంకా అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి. కాకపోతే కావాల్సి ఇచ్చైతే కాదు, చెప్పాను కదా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఈ రోజు నుండి అయితే గట్టి స్టాండ్ అయితే తీసేసుకున్నాం మనం. ఇంకేంటి, నో ప్రాబ్లం, డోంట్ వరీ, బీ హ్యాపీ అన్నట్టు. ఇక్కడ పప్పు అయితే రుబ్బుతున్నా. అండ్ ఇంకోటి ఏంటి అంటే మొబైల్ క్వాలిటీ ఒక్కోసారి తగ్గుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ముందు వీడియో ఇప్పుడు వచ్చే వీడియో కూడా చూసుకోండి మీరు, కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, బ్లర్గా. ఎందుకో అర్థం కావట్లేదు. మరి ఆవిరికి అలా అనిపిస్తుందా లేదా ఎందుకు అనేది తెలియదు. బట్ నాకు కొంచెం బ్లర్గా అయితే అనిపిస్తుంది. అది నేను ఇప్పుడు చెక్ చేసుకున్నా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. ఇంకా రుబ్బేశాను కదా, ఇంకా
ఇంకా చింతపండు పులుసు అయితే వేస్తున్నా. నాకైతే పులుపు తినాలంటే అస్సలు నచ్చట్లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా వచ్చి నొప్పి వచ్చేస్తుంది అనమాట. సో పులుపు కూడా ఎక్కువగా తినడం మంచిది కాదు, అలా అని చెప్పి పూర్తిగా కూడా తినడం మానేయకూడదంట, మా అత్తయ్య గారు అన్నారు మొన్న. సో తినాలి ఖచ్చితంగా, పులుపు అనేది వీక్లీ వన్స్ అయినా తినాలి. కాకపోతే హెవీగా తింటే కూడా ప్రాబ్లమే, అలా అని తినకపోతే కూడా ప్రాబ్లమే. అండ్ ఇక్కడైతే చింతపండు పులుసు అయితే పిసికేసాను కదా, పప్పులో అయితే వేసేసాను. తాలింపుకు కూడా కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాను. ప్రతిరోజు అంతే, వంట లాస్ట్ మూమెంట్లో ఉందనగా మా హస్బెండ్కి ఆఫీస్ టైం అవుతూ ఉంటుంది, నా వెనుక అరుస్తూ ఉంటాడనమాట. అయ్యిందా, లేకపోతే కట్టుకపోను, అక్కడే తింటా, ఇట్లా అయితే చెప్తూ ఉంటాడు. నేనేమో అక్కడికి మా హస్బెండ్కి ఆఫీస్కి టైం లేట్ అయిపోతుందని చెప్పేసి హడావిడిగా వంట చేస్తూనే ఉంటాను. వన్స్ గ్యాస్ ఆన్ చేశాను అంటే ప్రతి ఒక్క వంట కంప్లీట్ అయ్యే వరకు గ్యాస్ ఆఫే అవ్వదన్నమాట. సో కంటిన్యూస్ ఇది తీయగానే అది తీయగానే అది అలా పెడుతూనే ఉంటా, కుక్ చేస్తూనే ఉంటా అనమాట. సో ఇంకా అయినా తప్పదు, ఇంకొకసారి లేట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ పప్పు అయితే తాలింపు వేసుకుంటున్నా. అండ్ ఇంకో స్టవ్ పైన పాలు పెట్టానని చెప్పాను కదా, ఆ పాలు అయితే తీసేసి మళ్ళీ వేరే కూడా వేసి పెట్టేశాను. అంటే నైటీ ఫస్ట్ వేడి చేస్తాను, ఆ తర్వాతకి మళ్ళీ కొన్ని ఫ్రెష్ పాలు కూడా వేడి చేస్తాను. ఏమో చెప్పలేం వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఆయనతో పగిలిపోయాయి అనుకోండి మళ్ళీ బుడ్డోడు అడిగినప్పుడు ఇవ్వాలి, లేదు అంటే వాడే ఏడ్ చేస్తాడు. సో అలా అనమాట. ఇంక ఇక్కడ పప్పు అయితే తాలింపు వేసేస్తున్నాను. చెప్పాను కదా పప్పు అయితే టేస్టీగా వచ్చింది. అండ్ అలాగే కొద్దిగా చేశాను, ఎక్కువ కూడా చేయలేదు. సారీ, ఈరోజు టిఫిన్ ఇడ్లీ అనుకున్నాం కదా, కాదండి దోశ పిండి అయితే ఉంది. సో అందుకని చెప్పేసి ఇంక ఈరోజు టిఫిన్ కింద దోశలు అయితే వేస్తున్నా. చట్నీకి అయితే ఆల్రెడీ టమాటో చట్నీ అయితే చేశాను కదా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టమాటో చట్నీ దోశ అనమాట. బుడ్డోడికైతే ఇలా తినిపించడం కూడా అలవాటు అయిపోయింది కదా, రోజు ఒక టిఫిన్ వాడే అడుగుతున్నాడు. వాడికి ఏది కావాలంటే అది అడుగుతున్నాడు, వేసిస్తే తింటున్నాడు అనమాట. ఈ టిఫిన్ వచ్చేసి జస్ట్ మా హస్బెండ్కి అండ్ బాబుకి ఇద్దరి కోసమే. ఎందుకు అంటే నేను అప్పుడు ఫాస్టింగ్ ఉన్నాను, నవరాత్రుల్లో తీసిన వీడియో ఇది. సో నేను అప్పుడు ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి నా కోసం నేను ఏమి వేసుకోలేదు. మా హస్బెండ్కి ఫస్ట్ వేసి బాక్స్ కట్టేద్దామని చెప్పేసి మా హస్బెండ్ కోసం అయితే కారం వేసి అలా దోశ అయితే వేసాను. అంటే నాన్ వెజ్ తినలేదు, లేకపోతే ఖచ్చితంగా ఒక ఎగ్ దోశ అయితే తింటాము డైలీ. ఎలాగో ఎగ్ కూడా మంచిదే కదా హెల్త్కి, అలానే డైలీ మార్నింగ్ ఒక ఎగ్ తిన్నట్టు కూడా ఉంటుంది, మంచి ప్రోటీన్ అని చెప్పేసి డైలీ ఒక ఎగ్ అయితే ఇలా ఎగ్ దోశ రూపంలో అయితే తినేస్తున్నాము, నేను మా హస్బెండ్ బాబు కూడా. ఇంకా మళ్ళీ బాబుకి ఈవినింగ్ ఏమీ ఎగ్ ఇవ్వట్లేదు, ఎర్లీ మార్నింగే పెట్టేస్తున్నా అని చెప్పేసి. అండ్ ఇంకోటి, ఎర్లీ మార్నింగ్ ఇలా ఎగ్ పెట్టొచ్చా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ కారం ఉలికిపోయింది కదా, అన్నంలో పడిందేమో అని చూశానమాట. ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే వేస్తున్నాను. అండ్ ఇంకో స్టవ్ పైన టీ అయితే పెట్టేశాను, అంటే టీ తాగేసి వెళ్ళిపోతారు ఆఫీస్కి వెళ్ళినాక ఒక 1-2 అవర్స్కి, అప్పుడు టిఫిన్ చేసేస్తారనమాట. మళ్ళీ ఈవినింగ్కి ఆఫ్టర్నూన్ అంటే 3 ఆ టైంకి లంచ్ చేస్తారు. ఇక్కడ మాడిపోయిందో ఏదో చెప్తున్నారు సంథింగ్. ఇంకా నేనైతే బుడ్డోడు ట్రైపాడ్ తెగ కదిపేస్తున్నాడు అనమాట. నేను వీడియో ఆఫ్ చేశాను అనుకున్నాను, బట్ ఆఫ్ చేయలేదు. అండ్ ఇంకోటి, ఇక్కడైనా కట్ చేయొచ్చు, కాకపోతే కట్ చేసేస్తే మళ్ళీ నాకు వాయిస్ ఓవర్ డిస్టర్బ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను కట్ కూడా చేయకుండా అలానే పెట్టేస్తున్నాను. సో కొంచెం ఇక్కడ ఇగ్నోర్ చేసేసి వీడియో అయితే చూసేయండి. సో ఇక్కడ మనకి టీ అయితే వంగిపోయింది, చూసారు కదా. ఇక అట్లా ఉంటుంది, 2 పనులు చేస్తే. నాకు తెలిసి ఇక్కడ దోశ పొయ్యి మీద వేసి నేను ఇంకేదో పని చేయడానికి వెళ్ళాను అనుకుంటా, నేను చూసుకోలేదు ఉంది అని కూడా. చూసారు కదా ఎంత చక్కగా కాలిందో. నాకు ఒక్కొక్కసారి టిఫిన్స్ వేయడం కూడా రాదు, కానీ ఇప్పుడైతే కొంచెం నేర్చుకుంటున్నా కదా, పర్ఫెక్ట్ అయిపోతున్నా అనమాట. నాకు చాలా ఇష్టం ప్రతి వంటలు నేర్చుకోవాలి అని చెప్పేసి, కాకపోతే టైం కుదరకపోవడం వల్ల నేర్చుకోను. బట్ ఇప్పుడైతే అన్నీ నేర్చుకుంటా. మళ్ళీ బాబు కోసం హెల్తీగా కుక్ చేయాలి, వాడు స్కూల్కి వెళ్ళే టైంకి బోల్డ్ కుక్ చేసి పెడుతూ ఉండాలి కదా, స్నాక్స్ బాక్స్, ఆ బాక్స్, ఈ బాక్స్ అని చెప్పేసి. సో మళ్ళీ వంటలన్నీ అయితే నేర్చుకుందాము అని అయితే అనుకుంటున్నా. ఇంకెలాగో స్కూల్కి వెళ్తే మనకి టైం ఉంటుంది కాబట్టి వాళ్ళు స్కూల్ నుండి వచ్చేలోపు ఏదో ఒకటి యూట్యూబ్లో చూసి అలా ట్రై చేసి పెట్టేస్తే రాగానే తినేస్తారు. నాకు వీడియో పని కూడా అవుతుంది, వాడికి స్నాక్స్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది, డైలీ ఒక వెరైటీ. ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ దోశ అవుతుంది. అండ్ ఇంకో స్టవ్ పైన అయితే టీ ఉంది. హస్బెండ్ అయితే ఆఫీస్కి రెడీ అవుతున్నారు, నేను దోశలు వేస్తున్నా. మిన్ను బాబేమో మమ్మల్ని టార్చర్ చేస్తూ తిరుగుతున్నాడు అనమాట. అంటే ఇంకా వాడికి ట్రైపాడ్ కనిపించిందంటే చాలు అది తీసేస్తాడు, లేదా
ఫ్రెండ్ సైడ్ వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అంటాడనమాట. అంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాడు, పడుకొని అలానే చూస్తాడు, ఒక్కోసారి ఏమో విసిగిస్తాడు. సో అలా నేను ఏం చేస్తే దాన్ని నాకు ఇంటిమేట్ చేస్తున్నాడు అనమాట మళ్ళీ. సో ఇంకా పిల్లల స్టేజ్ ఇప్పుడు అది లెర్నింగ్ స్టేజ్, మనం ఏది చేస్తే దాన్ని తొందరగా నేర్చుకుంటారు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కొంచెం చదువు అలాంటివి నేర్పించినా నేర్చుకుంటారు. కానీ నాకే అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకు ఈ ఏజ్లో వాళ్ళు ఆడుకోవాలి, సో వాళ్ళని అలా ఆడుకొని ఇస్తే వాళ్ళు చదివే స్టేజ్లో వాళ్ళు చదువుతారేమో అనిపిస్తుంది. అంటే అంటారు కదా బాల్యం మళ్ళీ రమ్మన్నా రాదు అని చెప్పేసి. సో ఇప్పుడు అంతే, ఇప్పుడు వాడు ఫస్ట్ ఇయర్ రమ్మంటే వస్తుందా రాదు, న్యూ బోర్న్ బేబీగా రమ్మంటే వస్తుందా రాదు. సో అలా ఇప్పుడు ఇది ఆడుకునే స్టేజ్లో చక్కగా ఆడుకొని ఇచ్చి స్కూల్కి వెళ్ళాక ఎలాగో చదువుకోమని వాళ్ళు ప్రెషర్ చేస్తారు, మనము ఇచ్చిన హోంవర్క్స్ అని అవన్నీ ఇవన్నీ మనము చేపిస్తాము. సో మళ్ళీ ఎందుకులే అంత స్ట్రెస్ అనిపిస్తుంది. కాకపోతే మరీ అంత కాకపోయినా కొంచెం బేసిక్ అయితే నేర్పించాలి అన్నట్టు నేను అనుకుంటా. సో ఇదన్నమాట వీడియో, చాలా చిన్న వీడియో. ఇక్కడి వరకు ఓపికగా చూసిన మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. బాయ్.